దీని తర్వాత మేము మరొక పత్రికా ప్రకటన విడుదల చేస్తాం మరియు ఆయుధాలను వదులుకునే ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తాం. మేము ఆయుధాలను వదిలేసే డేట్ను మరో లేఖలో ప్రకటన చేస్తాం. ఏది ఈ పైన అన్ని సాధ్యమైతే ప్రజాప్రతినిధులను, జర్నలిస్టులను, అలాగే మా సహచరులను మేమందరినీ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఆ నిర్ణయాల నిమిత్తం మేము మరొక తేదీని ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. మా సహోద్యోగులైన సోను దాదా మరియు సతీష్ దాదాలను కూడా 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు మా కేసులు సమర్పించి మాకు తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నాము. ప్రజా స్ఫూర్తి గల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మరియు యూట్యూబ్ జర్నలిస్టులు మాకు మరియు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించాలని మరియు మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఇక వారు తమ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వార్తలను కవర్ చేయాలి. ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో చేసినట్టుగానే ఎంఎంసీ జోనల్లో కూడా ఈ విషయంలో వారు అదే పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నామని చెప్పేసి ఈయన పేరు వచ్చేసి అనంత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రవక్త అనంట. ఇదంతా కూడా వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ జర్నలిస్టులు, అలాగే జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులందరూ కూడా మాకు అటు ప్రభుత్వాలకు ఇటు మాకు మధ్యలో మధ్యవర్తిగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదైనా శాంతి భద్రత అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. శాంతియుతంగా కూడా కొన్ని గతంలో ఆపరేషన్ సింధూర్, ఇక మేము కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గతంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏదైతే ఎవరో యుఎస్ఏ నుండి వచ్చినటువంటి యుఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరైతే చెప్పారో ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి పాకిస్తాన్ పైన, ఈ దేశానికి అతిపెద్ద శత్రువుగా చిత్రీకరించబడ్డ వ్యక్తి, అతిపెద్ద శత్రువు అయినటువంటి వ్యక్తి, అతిపెద్ద ఏమంటారు వాళ్ళను టెర్రరిస్టులు అని చెప్పేసి చెప్తారు. ఈ మధ్య కాలంలో బాంబులు కూడా వేల్చారు. ఈ అతి శత్రువు, ఇక వాళ్ళని మించిన శత్రువులు భారతదేశానికి లేరని చెప్పేసి క్లియర్గా అనిపిస్తా ఉంది. ఇక వాళ్ళతో కూడా శాంతి చర్చలు జరిపినాను, ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది. సో దయచేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రజల మధ్యలో శాంతి నెలకొలాలి. గతంలో గదరన్న ఒక పాట రాస్తుండే, ఆ పాటలు కూడా క్లియర్గా ఉంటుంది. 2 పక్షులు కొట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి, 2 మనుషులు కొట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి, 2 జంతువులు కొట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి. కానీ ఇక్కడ 2 బలగాలు, అటు మావోయిస్టు బలగాలు కావచ్చు, ఇటు పోలీస్ బలగాలు ఎన్కౌంటర్ల పేరిట ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటే దాంట్లో కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి గతంలో బెదరని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు కూడా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు వేరే దేశవాసులు కాదు. ఇక కొంతమంది మధ్యలో కొంతమంది సన్యాసులు వచ్చి ఏమని చెప్తా ఉన్నారు, అడవిలోనంట టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు అన్నలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటువంటి లుచ్చగాళ్ళందరూ సైలెంట్ కావాలి దయచేసి. ఎందుకంటే శాంతి చర్చలు కోరుకుంటున్నప్పుడు శాంతి నెలకొనేలా చేయాలి, కానీ అందులో మంట చెలరేగేలా, అందులో కక్షలు చెలరేగేలా చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఇక మావోయిస్టుల నుండి ఒక్కొక్క మెట్టు దిగుతూ క్లియర్గా మేము ఆయుధాలను, తుపాకులను వదలడానికి సిద్ధమవుతా ఉన్నాం. దానికంటే ముందు ఏవైతే మా కమిటీలతో చర్చలు జరగాలి, మా సహోదరులతో చర్చలు జరగాలి, సహోద్యోగులతో చర్చలు జరగాలి. చర్చలు జరిగిన తర్వాతే మేము తుది నిర్ణయం తీసుకుంటాం. దానికంటే ఒక తేదీని ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికోసం సమయం కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ఏదైతే 3 రాష్ట్రాల సీఎంలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి, శాంతి చర్చలు చేసే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ లేఖను మీరు సానుకూలంగా స్పందించాలి. వాళ్ళ లేఖలో న్యాయం ఉంది, వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇలా ఎందుకని చెప్పేసి మావోయిస్టులు ఆయుధాలు పట్టుకుంటారు, వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నా కానీ, వాళ్ళు బ్రతకాలని తెలిసినా కానీ ఆయుధాలను పట్టుకొని అడవి పాట ఎందుకు పట్టింది? వాళ్ళతో చర్చలు ఎందుకు చేస్తలేరు? మీరు చర్చలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చర్చలు చేయడం వల్ల జరిగే నష్టం ఏముంది? మా అంటే కొంత సమయం వృధా అవుతుందేమో. ఆ సమయంలో ఒకవేళ నిజంగానే మార్పు వస్తే ఇలా ఖర్చు పెడుతున్నటువంటి వేలాది కోట్లు, ఇలా చేస్తున్నటువంటి వేలాది ప్రాణాలు కాపాడుకోగలుగుతాం కదా, ఈ దేశ సంపదను కాపాడుకుంటాం కదా, ఈ దేశ ఆదివాసులను కాపాడుకుంటాం, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను కాపాడుకోగలుగుతాం కదా. శాంతి చర్చలు నెలకొనాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు కోరుకోవాలి, ప్రతి ఒక్క జర్నలిస్ట్ కోరుకోవాలి, ప్రతి ఒక్క నాయకుడు కోరుకోవాలి, ప్రతి ప్రభుత్వం కోరుకోవాలి.